అమెరికా 50 ఏళ్ల తర్వాత మూన్ పైకి ఆర్టిమస్ 2 అనే ఒక మిషన్ని చేయబోతుంది. ఇంత యుద్ధ వాతావరణ టైంలో కూడా అమెరికాకు సంబంధించిన నాసా వెనకడుగు వేయట్ల మూన్ పైన ప్రయోగాలు చేయడానికి ఆస్ట్రోనట్స్ని పైకి పంపిస్తుంది. దీని గురించి క్లియర్గా చెప్పేందుకు ప్రయత్నిస్తా. ఆర్టిమస్ 1 ఈ మిషన్లో ఒక రోబోని పంపించారు. దాని తర్వాత అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టారు మూన్కి సంబంధించి. ఈ ఆర్టిమస్ 2 ఇది చాలా చాలా ప్రత్యేకం. అంటే 50 ఏళ్ల తర్వాత ఈ ఆర్టిమస్ 2 మిషన్ని మళ్ళీ చంద్రుడి పైకి పంపిస్తున్నారు. అయితే ఇందులో 4 ఆస్ట్రోనట్స్ వెళ్తున్నారు. ఇదంతా కూడా ఒక పెద్ద స్పేస్ షిప్ లా కనిపిస్తుంది. రీసెంట్గా రాకెట్ని లాంచ్ చేసిన ఆ విజువల్స్ అన్ని కూడా మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. నాసాకి సంబంధించిన స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్ ఇది ఆరెంజ్ అలాగే తెలుపు రంగులో కనిపిస్తుంది. సో ఇది ఫ్లోరిడా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ అయింది. మన భారత కాలమాన ప్రకారం బుధవారం 6:35 సాయంత్రం దీన్ని ఆకాశంలోకి పంపించారు. తర్వాత అది మూన్కి చేరుకుంటుంది. అయితే ఈ మిషన్ మొత్తం కూడా డ్యూరేషన్ ఎంత అంటే 10 రోజులు. అయితే ఇందులో వెళ్ళే ఆస్ట్రోనట్స్ మొత్తం కూడా 6,08,000 కిలోమీటర్ల వరకు కూడా తిరిగి వస్తారన్నమాట. అంటే వీళ్ళు వెళ్ళి భూమి పైన కాలు మోపడానికి కాదు, ఆ చంద్రుడి చుట్టూ తిరిగి రావడానికి వెళ్తున్నారు. దీనికి కూడా మీరు చాలా ప్రశ్నలు అడగొచ్చు. ఖచ్చితంగా దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా నేను చెప్పేందుకు ప్రయత్నిస్తా. స్పేస్ షిప్ లో వెళ్ళే 4 ఆస్ట్రోనట్స్ ఎవరైనా దాని గురించి కూడా చెప్తా. రేడ్ విజ్మాన్ ఆయన కమాండర్, విక్టర్ గ్లాచర్ ఆయన పైలట్, క్రిస్టినా కోచ్ మిషన్ స్పెషలిస్ట్, జెరిమా హన్సన్ మిషన్ స్పెషలిస్ట్. సో ఈ 4 ఇప్పుడు వెళ్తున్న స్పేస్ షిప్ లో మూన్ ని మొత్తం కూడా చుట్టి రాబోతున్నారు. ఈ ఆర్టిమస్ మిషన్ యొక్క లక్ష్యం ఏంటంటే ఫ్యూచర్లో మూన్ పైన ఒక బేస్ ని ఏర్పాటు చేయడానికి. ఈ ఆర్టిమస్ మిషన్ సౌత్ పోల్కి సంబంధించిన కొన్ని పిక్స్ అన్ని కూడా తీసుకుని వస్తుంది. సో ఫ్యూచర్లో నాసా మూన్ పైన ఒక బేస్ ని ఏర్పాటు చేయడానికి ఈ మిషన్ అంటే మిషన్ 3 కూడా ఉంది. ఆర్టిమస్ మిషన్ 3 కూడా ఉంది. సో క్లియర్గా చెప్పాలంటే ఇప్పుడు వెళ్ళి వీళ్ళు పైకి వెళ్ళి అసలు ఏం చేస్తారనే దాని గురించి క్లియర్గా చెప్పాలంటే ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ సిస్టమ్ టెస్ట్ చేస్తారు, లైఫ్ సపోర్ట్ సిస్టమ్ టెస్ట్ చేస్తారు, నావిగేషన్ అండ్ కమ్యూనికేషన్ టెస్ట్ చేస్తారు, డీప్ స్పేస్ రేడియేషన్ టెస్ట్ చేస్తారు, అలాగే మూన్ సౌత్ పోల్ పిక్స్ తీసుకుని వస్తారు. సో మన ఆకాశంలోకి చూస్తాం, చంద్రుడు కనిపిస్తాడు, కానీ చంద్రుడు వెనక మనం చూడలేం. సో ఇప్పుడు మన ఆస్ట్రోనట్స్ ఈ నాసా ఇప్పుడు వెళ్తున్న ఈ స్పేస్ షిప్ ఆ చంద్రుడు వెనక్కి వెళ్ళి అక్కడ ఎలా ఉంది అనే పిక్స్ వీళ్ళు తీసుకుని వస్తారు. అంటే మొత్తం చుట్టూ ఆ చంద్రుడు చుట్టూ తిరిగి వస్తారు కాబట్టి. అలాగే ఫ్యూచర్ మూన్ బేస్ ప్లానింగ్, ఫ్యూచర్ మూన్ ల్యాండింగ్ ఆర్టిమస్. దీని తర్వాత ఆర్టిమస్ 3లో మూన్ బేస్ ప్లానింగ్, తర్వాత మూన్ పైన ల్యాండింగ్ అయ్యి అక్కడ పెద్ద పెద్ద బేస్లు నిర్మించేస్తారు. సో అలాగే ఆర్టిమస్ ఫస్ట్ మిషన్ ఏదైతే ఉందో అది రోబోతో చేశారు. ఆర్టిమస్ 2 ఇప్పుడు చేస్తుంది హ్యూమన్స్ ఆర్బిట్ మూన్ ఇది. అలాగే ఆర్టిమస్ 3 మూన్ ల్యాండింగ్, ఆర్టిమస్ 4 మూన్ బేస్కి సంబంధించి ఇదంతా కూడా చేయడానికి నాసా ప్రయత్నిస్తూ ఉంది. సో క్లియర్గా చెప్పాలంటే మూన్ సౌత్ పోల్ స్టడీ చేసి డీప్ స్పేస్ టెస్ట్ చేసి మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తారు. సో చాలా వింటుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. మనం చిన్నప్పుడు మన అమ్మ మనకి గోరుముద్దలు తినిపించేటప్పుడు చందమామను చూపిస్తూ మనకి అన్నం పెడుతుంది. సో చాలా మంది అనిపిస్తుంది, నాకు ఎలా అయితే అనిపిస్తుందో మీకు కూడా అనిపిస్తుంది, ఒకసారి చంద్రుడిపైకి వెళ్ళాలి, చంద్రుడి పైన ఏముంటుంది, అసలు చంద్రుల్లో దగ్గర మనుషులు ఉంటారా, ఏమైనా జీవులు ఉన్నాయా, లేదంటే నీరుందా, ఇలా అనేక విషయాలు తెలుసుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. చాలామంది సోషల్ మీడియాలో వీడియోస్ చాలామంది చూస్తూ ఉంటారు. సో రీసెంట్గా మన చంద్రయాన్ కూడా సక్సెస్ అయింది ఆ మూన్ పైన ల్యాండింగ్ అయిన తర్వాత రోవర్. సో ఇప్పుడు అమెరికాకి సంబంధించిన ఈ నాసా ఈ ఆర్టిమస్ 2 ఫస్ట్ టైం హ్యూమన్స్ని పంపిస్తుంది. వీళ్ళు మొత్తం ఆ చంద్రుడు చుట్టూ తిరిగి వస్తారు. దాని తర్వాత ఇదంతా కూడా వీళ్ళ టెస్ట్లన్నీ కూడా ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ టెస్ట్లన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో అది పసిఫిక్ ఓషన్లో పడుతుంది. అక్కడికి వెళ్ళి మళ్ళీ నావీ వాళ్ళు వెళ్ళి వాళ్ళని తీసుకుని వచ్చి
సేఫ్ ప్లేస్కి తీసుకొచ్చేస్తారు. రైట్, ఒకసారి నేను దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ మీతో చెప్పాలనుకున్నా, అది ఒకసారి చెప్తా. అర్ధ శతాబ్దం తర్వాత తొలిసారిగా మానవులు చంద్రుడి వైపు పయనమయ్యారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టిమస్ 2 మిషన్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్ళింది. దానికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా మీరు పక్కన చూడొచ్చు. 4 ఆస్ట్రోనట్స్ తో కూడిన ఈ స్పేస్ షిప్ ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి మన భారత కాలమాన ప్రకారం బుధవారం సాయంత్రం 6:35 ఇది బయలుదేరింది. ఏళ్ల తరబడి జాప్యం, భారీ ప్రయాసాల తర్వాత ఈ చరిత్రాత్మక ఘట్టం మొత్తానికి నిజమైంది. ఆరెంజ్ అలాగే తెలుపు రంగులో ఉన్న ఈ భారీ రాకెట్ తీవ్రమైన శబ్దంతో నింగిలోకి దూసుకెళ్తుండగా నాసా బృందాలు అక్కడికి చేరుకున్న ప్రేక్షకులు చాలా మంది ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ యాత్రలో అమెరికాకు చెందిన రిడ్ వైస్మ్యాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్లతో పాటు కెనడాకు చెందిన జెరిమా హన్సన్ ఉన్నారు. ఈ కెనడాకి చెందిన ఈ జెరిమా హన్సన్ ఫస్ట్ టైం, కెనడాకి సంబంధించిన పర్సన్ ఫస్ట్ టైం మూన్లోకి వెళ్తున్నారు. అదే ఏదైతే వీళ్ళు టెస్ట్ చేస్తారో మూన్కి సంబంధించి స్పేస్లోకి ఆమె ఫస్ట్ టైం వెళ్తున్నారు. సుమారు ఏదైతే ఈ మిషన్ ఉందో ఈ ఆర్టిమస్ 2 10 రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో ఆస్ట్రోనట్స్ చంద్రుడి పైన అయితే వాళ్ళు కాలు మోపే ప్రయత్నం చేయరు. కేవలం చంద్రుడు చుట్టూ ఒక ప్రదక్షిణ లాంటిది చేసి వస్తారు. నిజంగా చాలా అదృష్టవంతులు వీళ్ళందరూ. అలాగే మానవులతో స్పేస్ షిప్ ప్రయాణించడం ఇదే తొలిసారి. అలాగే దీని యొక్క భద్రత, దీని పనితీరు, అలాగే ఈ యాత్రలో పూర్తిగా పరీక్షించే ప్రయత్నం చేస్తారు. ప్రయోగానికి ముందు స్పేస్ షిప్ లో జెరిమా హన్సన్ ఆమె రీసెంట్ గా మాట్లాడారు. మేము సమస్త మానవాళి కోసం వెళ్తున్నామని ఆమె మెసేజ్ ని పాస్ చేశారు. అలాగే ఆర్టిమస్ లాంచ్ డైరెక్టర్ చార్లీ బ్లాక్వెల్ థామ్సన్ ఈ ఆస్ట్రోనట్స్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ యాత్ర నూతన తరం ఆశలు, కళలను మోసుకెళ్తుందని అభివర్ణించారు. సో గైస్, మొత్తానికి ఆర్టిమస్ 2 రాకెట్ అయితే లాంచ్ అయిపోయింది. 10 రోజులు ఆ చంద్రుడిని మొత్తం కూడా వీళ్ళు చుట్టి కిందకు వస్తారు. తర్వాత ఈ పసిఫిక్ ఓషన్ లో ఇది పడుతుంది. నేను ఏదైతే చెప్పానో ఆరియన్ స్పేస్ క్రాఫ్ట్ సిస్టమ్, అలాగే మూన్, సౌత్ పోల్ పిక్స్, ఇవన్నీ కూడా వారి కిందకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. చాలా డీటెయిల్స్ కిందకి వస్తారు. దాని తర్వాత మళ్ళీ ఆర్టిమస్ 3 టెస్ట్ మళ్ళీ మొదలవుతుంది. ఈ ఆర్టిమస్ 1 తర్వాత ఆర్టిమస్ 2 చేయడానికి సుమారుగా 50 ఏళ్ళు పట్టింది. మళ్ళీ ఆర్టిమస్ 3 చేయడానికి ఇంకా ఎన్నేళ్ళు పడుతుంది. సో మీ కామెంట్స్ ఏంటి, మీకేమనిపిస్తుంది? ఖచ్చితంగా మీ యొక్క కామెంట్ని మాకు తెలియపరచండి.